పెట్టేసు ఇది కవర్ అయితే అది కవర్ అదే సాయిరామ్ కాస్త హుషారుగా వాళ్ళకి నాకు వద్దు కూర్చుంటాలే తీసినట్టే తీస్తాను. ఇవన్నీ కృష్ణని నేర్పించాడు లేనిపోని ఇవన్నీ ఈ రికార్డింగ్లు ఇవన్నీ అసలు నాకు తెలియదు. గురుగారు ఉండాలి, మనం మాట్లాడినవి భవిష్యత్తు తరాల వారికి చూసుకోవడానికి తెలుసుకోవడానికి అవి పనికొస్తాయి. నాకు కూడా అందులో కాస్త నిజం అనిపించింది. నిజమే కదా, మనం తెలుసుకున్న వాటిని మనతో పాటే వెళ్ళిపోతే రాబోయే కాలంలో అసలే సాయితత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సాయిబాబా అంటే ఎవరు, వారి గొప్పతనం ఏంటి, వారి మహత్యం ఏమిటి, వారి భక్తులు పొందుతున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ ద్వారా భావితరాల వారికి తెలియచెప్పవలసిన బాధ్యత ఉంది కదా అని దాన్ని నేర్చుకున్నాను. నేర్చుకున్న దగ్గర నుంచి అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అన్నమాట. అంటే దాని మీద ఒక దృష్టి ఉంటుంది. అంటే బాబా మీద మాత్రమే ఉండవలసిన దృష్టి నెమ్మదిగా దాని మీద కూడా వెళుతూ ఉంటుంది. సత్సంగాన్ని ఏకాగ్రతతో వినండి అని చెప్పే స్థానంలో ఉండి మేము ఏకాగ్రతను కోల్పోతూ దాని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. సరే, కొద్దిగా ఇబ్బంది అయినా దాని ప్రయోజనం ఉంటుంది కాబట్టి అంగీకరించడం జరిగింది. ఓకేనమ్మా, మీరు ఓకేనా? అందరూ చాలా ఉత్సాహంగా కనపడుతున్నారు, తేజవంతంగా కనపడుతున్నారు. పొద్దున్నుంచి జరిగినటువంటి సత్సంగాలు మన మీద పనిచేసినట్టు ఉన్నాయి. రోజు ధ్యానం ఎంతమంది చేస్తారమ్మా? రోజు ధ్యానం చేసేవాళ్ళు 1 2 3 4 2 చేతులు లేదా? 4 4 5 ఓకే 6 7 సగం సగం ఎత్తుతున్నారు. ఓకే, సంతోషం. ఒక 10 మంది అనుకున్నాం. ఇంతమందిలో ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం అలవాటు నాకు. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి బాబాగారి అనుగ్రహం లేకుండా జరగదు. ఒకవేళ జరిగిన ఇంతమంది రారు. వచ్చిన దర్శనానికి వెళ్ళకుండా, శనిసింగనాపూర్ వెళ్ళకుండా, పక్కన ఉన్న ఇతర దర్శనీయ క్షేత్రాలకు వెళ్ళకుండా మధ్యాహ్నం పూట భోంచేసి అన్ని సీట్లు ఫుల్గా కనపడుతున్న ఏకైక సత్సంగం ఇదే. అది కూడా కృష్ణ గారు చెప్పినట్టుగా షిరిడీలో. నేను చెప్పాను, కృష్ణ షిరిడి సత్సంగ ప్రదేశం కాదు, అది దర్శనీయ ప్రదేశం. అంటే చూసి ఆనందించే ప్రదేశం తప్ప విని ఆనందించేది కాదు కదా. ఇబ్బంది పడతామేమో అనుకున్నాం. కానీ బాబాగారే సంకల్పించుకొని నాకన్నా మీరు సత్సంగంలో పాల్గొంటేనే నేను ఆనందిస్తాను అని మనందరినీ ఇక్కడ ఉంచాడేమో. దానికి కారణం ఆయన పడ్డ శ్రమ. రాత్రి పగలు కూడా కృష్ణ ఫోన్ వస్తుందంటే భయం వస్తుంది. గురువుగారు ఇది ఒకసారి చూడండి అంటాడేమో అని. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం నన్ను అసలు టచ్ చేయలే. హ్యాపీగా మొత్తం ఆయనే చూసుకున్నాడు. అది ఒక నాకు కొద్దిగా రిలీఫ్. అంతకుముందు కార్యక్రమంలో మాత్రం 3 త్రిమూర్తులు ఉన్నాం కాబట్టి ఇంకా ఆ కార్యక్రమాన్ని ప్రతిరోజు నివేదన చేసుకోవడం, మళ్ళీ దాని గురించి డిస్కషన్లు, ఇలా చాలా టైం ఇబ్బంది అనిపించేది. ఈ కార్యక్రమం మొత్తం ఆయనే భారం మోసాడు. ఆ విధంగా ఆయన కాళ్ళ మీద ఆయన పూర్తిగా నిలబడుతూ ఉన్నాడు కాబట్టి నేను కూడా ప్రశాంతంగా కాస్త కొత్త ప్రణాళికలు ఏమైనా రూపొందించవచ్చా అని ఆలోచించినప్పుడు నాకు ఒక 2 సంవత్సరాలు సత్సంగాలు మానేసి సాధన అంటున్నాను కదా, ఆ సాధనలు చేసుకునే ప్రయత్నం చేద్దాం.
సత్సంగం అంటే అమ్మ మామూలు విషయం కాదు. ఒక నెల క్రితం సత్సంగం మనం అనౌన్స్ చేస్తే నెల రోజుల నుంచి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆ మ్యాటర్ తయారు చేసుకోవడం, దాన్ని చెప్పే పద్ధతులు, ఏర్పాట్లు ఇవన్నీ కూడా మైండ్లో ఉండడం వల్ల నిజమైన సాధన అనేది కష్టమవుతుంది. అందుకని ఒక 2-3 సంవత్సరాలు ఏందేమో నేను సాధనలోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు కృష్ణ అని బాబా గారు నా జీవితంలోకి పంపించి సత్సంగాలు ఎక్కువ చేశాడు కానీ తగ్గించాల. దానితో మా రమ కూడా మీరు ఇంక కొంతకాలం కృష్ణకి తోడు ఉండాలా గురువుగారు అంటే అది కూడా నిజమే. ఎందుకంటే బ్రహ్మాండంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం, అలాగే సాయితత్వాన్ని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అన్వయిస్తూ మనకు అర్థమయ్యేలా చెప్పే టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి కృష్ణ. అంటే మేమంతా ఆధ్యాత్మికంగా చెప్తాం, పాత పద్ధతుల్లో చెప్పేస్తుంటాం. అది ఈ కాలం వాళ్ళకి ఎంతవరకు అర్థమైతే మాకు తెలియదు. ఆయనకి మోటివేషన్ క్లాసులు తీసుకోవడం అలవాటు కాబట్టి బాబా గారిని కూడా మోటివేషన్ క్లాసులకి కిందికి దించేసి మోటివేట్ చేస్తూ ఉంటాడు. ముందు మీరు ఇది నేర్చుకోండి, ఇలా నడుచుకోండి, ఇది వదులుకోండి, ఇలా చేస్తే ఇలా మనసు ఇలా స్పందిస్తుంది, ఇలా చేస్తే ఇలా దాన్ని మనం ముందుకు జయించవచ్చు. ఆయనకున్న ఆ టాలెంట్ని బాబా సచ్చరిత్ర ఆయనకి బాగా సరిపోయింది. ఎందుకంటే సచ్చరిత్రలో కూడా బాబా గారు కూడా మ్యాక్సిమం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మోటివేషన్ క్లాసులే తీసుకునేవాడు. క్లాసుల్లాగా కూర్చోబెట్టి కాకపోయినా వచ్చిన వ్యక్తి అతనిలో ఉన్న బలహీనతని గుర్తుపట్టి ఆ బలహీనతను తొలగించడానికి చక్కటి ప్లానింగ్ వేసి చక్కటి సంఘటన క్రియేట్ చేసి అతనికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. దాని దెబ్బతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది బాబా గారు ఏం చెప్తున్నారు అని. అంటే అలాంటి సాయితత్వం నిజానికి సాయిబాబా గారి యొక్క సచ్చరిత్రని ఈ రోజుల్లో మోటివేషన్ క్లాసులకు ఉపయోగించుకొని, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించుకొని, మనుషుల యొక్క బలహీనతలను తొలగించుకోవడానికి సచ్చరిత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దాన్ని ఆ దృష్టితో చూసే వ్యక్తి కావాలి. బాబా గారు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన్ని. బాబా చాలా పెద్ద CEO ఏదో అంటారు కదా, పెద్ద CEO ఆయన. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూసి వాడిని పట్టుకొని వాడిని భక్తుడిగా మార్చుకొని ఇంకా బాధ్యత చెప్తాడు, కమాన్ గో అవే అని చెప్పి. ఆ రోజు హేమాడ్ పంత్ గారిని పట్టుకున్నాడు. ఆయన ఏంటి, గురువు గారు అంటే అస్సలు ఇష్టం లేదు, గురువుతో అవసరమే ఉందండి, మనమే ఉద్ధరించుకోవాలి అనే సేమ్ ఇదే క్యారెక్టర్. మనమే ఉద్ధరించుకోవాలనే క్యారెక్టరే కృష్ణది కూడా. బాబా వచ్చినా సరే నువ్వేం చేస్తావయ్యా, చెప్తావు అంతేనా, ఆ చెప్పింది మళ్ళీ మేమే కదా ఆచరించాల్సింది, ఆచరించకపోతే మళ్ళీ మేము దెబ్బలు పడతాం, అంతేగాని నువ్వేం చేస్తావు అని క్వశ్చన్ చేసే మెంటాలిటీనే. అలాంటి హేమాడ్ పంత్ని బాబా గారు ఏం చేశాడో తెలుసా, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు గురువు మీద అంత గొప్ప గ్రంథం రాసి ఉండదు. అంటే గురువు అవసరమే లేదు అన్న వ్యక్తి చేత గురువు తప్ప మరొక మార్గమే లేదు ఆధ్యాత్మికానికి అనే విధంగా రాయించినటువంటి సమర్థ సద్గురు సాయిబాబా. ఆయన దగ్గర నిజంగా చాలా గొప్ప విషయం. నాలాంటి వాడు నేను కూడా ఫస్ట్ మా డాక్టర్ ధనంజయ్ గారు బాబా గారిని నాకు చూపించి, ఈయన దేవుడయ్యా అంటే మనమంతా రామకృష్ణుల భక్తులం కదా, దేవుడు అనగానే బాణం ఉండాలి, ఆజానుభావం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్నట్టుగా ఆజానుభావుడై ఉండాలి, పెద్ద పెద్ద నేత్రాలు ఉండాలి, నీలమేఘ వర్ణం ఉండాలి, వీలైతే శంకు చక్రాలు ఉండాలి, లేదా బాణమని ఉండాలి కనీసం, అది కూడా లేకపోతే పునగురువెన్న ఉండాలి. ఇలాంటి దైవ రూపాలకు అలవాటు పడ్డాం. నేను ఒప్పుకోలే, గడ్డాలు మీసాలు పెట్టుకుని ఆయనేం దేవుడు అన్నా. అలా అన్న నా చేత ఆయనే దేవుడు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. ఆయన రాముడు కృష్ణుడు ఏంటంటే బాబు, గడ్డాల మీసాలు పెట్టుకుని ముసలైన పకీర్ వేషంలో ఉంటే లేదు, ఆయన చూస్తుంటే రాముని చూసినట్టే అనిపిస్తుంది. అది మనకు మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకు తెలియదు, భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అది ఆనాడు హేమాడ్ పంత్ కూడా రాశాడు, బాబా గారిని చూస్తే మాకు రాముడు కృష్ణుడు అందరూ జ్ఞాపకం వస్తారు. భాగవతం రామాయణం చదువుతుంటే బాబా గారే అందులో రాముడిగా కృష్ణుడిగా మాకు కనిపిస్తాడు. అలా నాలాంటి వాడిని ఆయన భక్తుడిగా చేసుకొని ఆయన తర్వాతే రాముడైనా కృష్ణుడైనా, లేదా ఆయనే రాముడు కృష్ణుడు అన్న విధంగా నాలాంటి వాళ్ళు ఇలా ఎంతోమందిని మలుచుకున్నాడు. అలా మలుచుకున్న వారిలో కర్లపూడి కృష్ణ గారు మరి భవిష్యత్తులో ఆయన్ని ఎలా నడిపిస్తాడో, ఏమేమి చేయిస్తాడో
కాలం ఎలా ఉంది అంటే, నేను గురువుని మీరు శిష్యులు అని గీత గీస్తే వారు చెప్పినట్టుగా వినడానికి సిద్ధపడుతున్నారు మనుషులు. నేను గురువును కాదు, మీరు శిష్యులు కాదు, మనకు ఆయనే గురువు. కానీ గురువు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఖచ్చితంగా చెప్పినా సరే అది ఎవరికి ఎక్కదు. అందుకనే కొంతమంది గురువుల వేషాలు వేసేసి శిష్యుల్ని సేకరించుకొని గురువుగా ఆదేశాలు ఇస్తూ ఉంటే ఆ గురువు ఆదేశాలని వాళ్ళు తూచా తప్పకుండా ఆచరిస్తూ వీలైతే గురువు గారిని దూకేయమంటే నదిలో దూకేస్తారు. అంటే కాలం అలా ఉంది. అలా వద్దు. ఎవరు చెప్పినా ఆ చెప్పిన మాట అనేది మనకు పనికొస్తుంది అంటే అది గురువుగారి మాటగానే తీసుకొని మనం దాన్ని రేపటి నుంచి ఆచరించే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. లేకపోతే అందరూ గురువుల వేషాలు వేయాల్సి వస్తుంది. రజనీష్ అని మీరు విని ఉంటారు. చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త, సాధకుడు. ధ్యానంలో చాలా ఉన్నతమైన శిఖరాలు పొందినటువంటి వాడు. పత్రిజీ గురువు గారు లాంటి వారికి కూడా ఆయనే ఆదర్శ పురుషుడు. చాలామంది ధ్యాన సాధకులకి రజనీష్ గురువు. ఒకసారి నెట్లో కొట్టి చూడండి, చాలా గొప్ప గురువు ఆయన. అయితే లాస్ట్లో ఆయన ఫెయిల్ అయిపోయాడు, చాలా కష్టాలు పడ్డాడు. ఆయన జీవిత చరిత్రలో లాస్ట్లో ఏం రాశాడంటే, నేను సత్యం చెప్పినప్పుడు నా దగ్గరికి ఎవరూ రాలేదు, నేను అసత్యం చెప్పినప్పుడు ప్రపంచమంతా నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది అన్నాడు. కాబట్టి చాలామంది చెబితే వినట్లేదు, వీళ్ళకి లాభం లేదు, నేను వేషం వేయాలి అని చెప్పి వేషాలు వేస్తున్నారు. దాంతో మనం మోసపోతున్నాం. అలా వద్దు. కృష్ణ చెప్పినా ఎవరు చెప్పినా ఆ చెప్పిన మాట అనేది సత్యమైతే అది ఆచరిస్తే మనకు ప్రయోజనం ఉంటుంది అనుకుంటే వెంటనే ఒక గురువాక్యంగా భావించుకొని దాన్ని మనం ఆచరించాలి తప్ప ఆయనకి వేషం లేదు, ఒక పీఠాధిపతి కాదు, ఒక కాషాయం వేసుకోలేదు, మన కృష్ణే కదా చెప్తుంటాడులే అని లైట్గా తీసుకుంటే కోల్పోయేది మనమే. అలాగే నాకు ఎక్కువగా తరచుగా వినిపించే మాట ఏమిటంటే, ఏమండి చెప్పేవాడు ఆచరించి చెప్పాలి కదా, ఆచరించిన వాడు చెబితే ఏమిటి ప్రయోజనం అనే దానికి మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. దీనికి కూడా అదే మాట, చెప్పేవాడు చెప్పిన మాట మనకు ఉపయోగపడితే చెప్పినవాడు ఎవరైనా మనకు అనవసరం, ఆ మాటను తీసుకొని మనం ఆచరించాలి. చెప్పేవాడు ఆచరిస్తున్నాడా లేదా అని ఆలోచిస్తే మనం దాన్ని తీసుకోలేము. ఉదాహరణకి చెప్తారు, ఓ తాగుబోతు నాశనం చేసుకున్నాడు జీవితాన్ని, తాగుతూ ఉన్నాడు. ఇంకొక కొత్తగా ఒక అతను తాగుడికి అలవాటు పడుతున్నాడు. అరే బాబు తాగొద్దురా, తాగితే జీవితం నాశనం అవుతుంది అన్నాడు. విని మానేస్తే వాడి జీవితం బాగుపడుతుంది. నువ్వు తాగుతూ నాకెందుకు చెప్తున్నావు, నేనెందుకు వింటానంటే వీడు నాశనం అవుతాడు. ఇదే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడైనా ఒక మంచి, అందుకనే వినదగను ఎవరు చెప్పినను అని ఒక వినదగు ఎవరు చెప్పినని ఒక సూక్తి ఉంది. ఎవరు చెప్పినా, పిల్లవాడు చెప్పినా వినాలి, మంచి మాట అయితే. ఈ దృష్టితో మనం సత్సంగాల్ని చూడడం, నేర్చుకోవడం చేయాలి. ఇంకా చెప్తూ పోతే ఆ విషయం ఎక్కువైపోతుంది, ఈ విషయం తక్కువైపోతుంది. అందుకని ఇందులోకి వెళ్ళిపోతున్నాను. జ్ఞానరత్నాల్లో భాగంగా మేము పంచుకోగా నాకు వచ్చినవి, అందుకనే మధ్యాహ్నం పూటని నువ్వు జ్ఞానరత్నం చెప్పరా, దీనికి సందర్భానుసారంగా బాగుంటుంది అని ఇది ఇచ్చాడేమో. ఇందులో ఏం చెప్తున్నాడు చూడండి, బద్ధకము, నిద్ర, అంటే నిద్ర వచ్చే సమయానికి బద్ధకంగా అందరం అబ్బా వదిలేస్తే ఎంత బాగుంటుందిరా దేవుడా హాయిగా అని అనుకున్న సమయానికి ఈయన ఏం చెప్తున్నాడంటే, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము విడిచి తమ యావత్ దృష్టిని సాయిబాబా వైపు త్రిప్పవలెను. విడచమన్నాడు. అధ్యాయం 3 సత్యత్ర తెచ్చిన వాళ్ళు చూసుకోండి. అధ్యాయం 3. సరే, ఇది ఏ పేజీలో ఉంది కూడా, పేజీ నెంబర్ కూడా రాసి ఉంటే బాగుండేదేమో చూడండి. 24వ పేజా. ఈ ఒక్కొక్క మాటని మన మనసులో బాగా నిక్షిప్తం చేసుకొని వీలైనంత వరకు దానిని మనం ఆచరించినప్పుడే ఆధ్యాత్మికంలో ముందుకెళ్తామమ్మా. నిద్రను జయించాలి, ఆకలిని జయించాలి, సోమర్తనాన్ని జయించాలి, ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి.
కోపాన్ని జయించాలి, స్వార్థాన్ని జయించాలి, ఆశను జయించాలి, అభిమానాన్ని జయించాలి. ఇన్నున్నాయి మన ముందు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానం విడచి తమ యావత్ దృష్టిని సాయిబాబా వైపు త్రిప్పవలెను. యావత్ దృష్టిని అంటే ఇక మన మనస్సు, మన ఇంద్రియాలు అన్నీ దేని గురించి ఆలోచించాలి, దేన్ని చూడాలి, దేని గురించి వినాలి? గురుదేవుడి గురించి మాత్రమే. అంత కాన్సన్ట్రేషన్ పెట్టమంటున్నాడు. వారి ప్రేమ సహజముగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకొందురుగాక. ఇతర మార్గంలో అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గాన్ని తొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. మోక్షం కోసం పూర్వకాలంలో చాలామంది తలకిందులుగా తపస్సులు చేశారు. చెట్లకు వేలాడుతూ తపస్సులు చేశారు. శీర్షాసనం వేస్తూ గాల్లో కాళ్ళు పైకెత్తి, అంటే దీన్నంతా ఎందుకు చేశారో తెలుసా? కాన్సన్ట్రేషన్. శీర్షాసనం వేసామనుకో పడిపోతామేమో, పడిపోకుండా మనసును నిలబెట్టి ఉండడానికి కాన్సన్ట్రేషన్. అలాగే చెట్లకు వేలాటప్పుడు కూడా పడిపోతామేమో అనే భయంతో ఆ భయాన్ని పోగొట్టుకొని దాని మీద కాళ్ళు తలకిందులుగా పెట్టి దాని మీదే దృష్టి నిలిపి పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం అంతా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. అప్పుడు ఆ సిద్ధించిన తర్వాత, కాన్సన్ట్రేషన్ సిద్ధించిన తర్వాత అప్పుడు నామజపం చేసుకుంటూ ఉండేవాళ్ళు. రామ్ 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 అని. అంటే కాన్సన్ట్రేషన్ సాధించడం కోసం అన్ని కష్టాలు పడ్డారు. మనకి ఇక్కడ హేమాడ్ పంత్ గారు అతి సులభమైనటువంటి మార్గం చెప్తున్నాడు. అందరము బాబా గారి కథలు వినడం ద్వారా, సచిత్ర పారాయణ చేయడం ద్వారా ఆ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ పొందవచ్చు. అదే మనని మోక్ష మార్గం వైపు కూడా నడిపించి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అని ఒక గొప్ప సులభమైనటువంటి మార్గాన్ని చెప్పాడు. దానికి ఆటంకంగా ఉండే ఏంటి? బద్ధకం, నిద్ర, చంచల మనస్సు. రామకృష్ణ పరమహంస గారు అంటారు, ఈనాటి జీవులందరూ అన్నగత ప్రాణులు. అంటే అన్నం తింటే తప్ప బ్రతకలేని వారు. ఎప్పుడు అన్నం కోసమే, ఆహారం కోసమే తప్పించేవారు. ఉదయం ఇడ్లీ వడ సాంబార్ తిందామా, దోశ, అది కూడా దాంట్లో మళ్ళీ ఉల్లి దోశ తిందామా, మసాలా దోశ తిందామా, ఉప్మా. నాకు పొద్దున టిఫిన్ పెట్టించాడు మా మారుతి, ఉప్మా రవ్వ దోశ, ఉప్మా దోశ, పెసరట్టు. అంటే ఇలా మనం తినే వాటి గురించి బాగా ఆలోచిస్తూ మంచి రుచికరమైన వాటిని తినడానికి ఆలోచించే జీవులమే తప్ప ఏదంటే ఏముందిలే బాబాగారు లాగా అందరూ పెట్టిన వాటిని కలిపి పడేసి వాటిల్లో రుచి పచి లేకుండా అన్ని కలిపేస్తే ఏమి రుచి ఉంటుంది? కాబట్టి రుచిని జయించే విధానం ఏమిటో బాబా చూపించాడు. బాగా రుచిగా తిని పర్సనాలిటీ పెంచడం ఎలాగో మనం చూపిస్తుంటాం బాబా గారికి. కాబట్టి ఇప్పుడున్న జీవులన్నీ కూడా అన్నగత ప్రాణులు అన్నాడు. అన్నం కోసమే జీవిస్తుంటారు. అన్నం లేకపోతే బ్రతకలేరు. ఆ అన్నమే మనని నిద్రలోకి నెడుతూ ఉంటుంది. ఆ అన్నమే మనని బద్ధకానికి గురి చేస్తూ ఉంటుంది. ఇదిగో శ్రీనివాస్ నా రూమ్లో ఉన్నాడు. ఈ రోజుల్లో ఇటువంటి వారు ఉంటారా అంటే నాకు ఆశ్చర్యం. రోజుకొక పూటే అన్నం తింటున్నాడు. ఇంత చిన్న వయసులోనే రోజుకొక పూటే తింటున్నాడు. ఉదయం సాయంత్రం పండుతో గడిపేస్తున్నాడు. మొన్న ఒక నా స్నేహితుడు బిజినెస్ మ్యాన్, పొలిటికల్ లీడర్ ఒకసారి గోవింద మాలేశాడంట. ఆ మాలలో ఆచరించిన విధానం, దాని ద్వారా పొందిన ప్రయోజనాన్ని గుర్తించి రోజుకు ఒక్క పూటే అన్నం తింటున్నాడు. మిగతా 2 పూటలు అసలు ఏమీ లేదు, టిఫిన్ కూడా లేదు. నీళ్లు తాగేసి బతికేస్తున్నాడు. మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే ఒకటి, శరీరానికి నువ్వు ఏది అలవాటు చేస్తే అది అలా అలవాటు చేసుకుంటుంది.
కానీ మనం బాగా తింటేనే బతుకుతాం, తింటేనే శక్తి వస్తుంది, తింటేనే పనులు చేయగలుగుతాం అని అనుకుంటూ తిండిని పెంచుకుంటూ పోతున్నాం. దానికి బానిసలైపోయాం. దాని ద్వారా బద్ధకం, నిద్ర, చంచల మనస్సు అన్నీ వచ్చేసాయి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి అవి ఆటంకాలు. సాధన అంటే ఇదే. బాబాగారు ఒక జానడు పలక మీద పడుకునేవాడు. ఆ బాటే చేయించాడు. కాకసాబ్ దీక్షిత్ అంటాడు, బాబా నీకు ఇంకోటి చేయించి పెడతాను అంటాడు. అబ్బెబ్బే నాకు వద్దు, మహల్సపతి కింద పడుకుంటున్నాడు, నేను పైన ఎలా పడుకుంటాను అంటాడు. ఉట్టిదే మనకు నేర్పించడానికి. ఏంటి అప్పుడు ఏమంటాడంటే దీక్షిత్ గారు, మహల్సపతి కూడా ఇంకోటి చేయిస్తా అంటాడు. అప్పుడు బాబా అంటాడు, మహల్సా అంత ఎత్తున ఎలా పడుకుంటాడు? ఎంతో పుణ్యవంతులు తప్ప, కళ్ళు తెరిచి నిద్రించడం వచ్చిన వాళ్ళు తప్ప. కళ్ళు తెరిచి ఎవరు నిద్రిస్తారు అంటే దాని అర్థం నిద్రపోకుండా ఉండేవాడు తప్ప. ఎందుకంటే ఆ పైన పడుకుంటే ఇటు తిరిగితే పడిపోతాడు, అటు తిరిగితే పడిపోతాడు, నిద్రపోతే అటు ఇటు తిరుగుతాడు, పడిపోతాడు. కాబట్టి ఆడ పడుకోవడం దాని అర్థం ఏంటి? పడిపోతానేమో అనే భయంతో అసలు నిద్రపోకుండా ఉండడం సాధన చేయాలి. మహల్సాపతికి బాబా గారు నిద్రను చేయించే సాధన చేయించాడు. అలా చేయించాడు కాబట్టి బాబాగారు 72 గంటల సమాధి చేసినప్పుడు మహల్సపతి నిద్ర ఆహారాలు మాని బాబాగారి శరీరాన్ని తన ఒడిలో ఉంచుకోగలిగాడు. అలాంటి సాధనలు చేయించాడు బాబా. కొంతమంది అదృష్టవంతుల్ని, అర్హత ఉన్న వాళ్ళని. కాకసాబ్ దీక్షిత్ని 9 నెలలు ధ్యానం చేయించాడు. భార్యను చూడొద్దు, పిల్లల్ని చూడొద్దు, నన్ను కూడా చూడొద్దు. మా సీనయ్యలాగే బాబాగారిని చూడకపోతే నేను బతకలేను అనేది కాకసాబ్ దీక్షిత్ బలహీనత. మా సీనయ్య షిరిడి రాకపోతే నేను బతకలేను, నెలకోసారి రావాల్సిందే. అలాంటి భక్తులకు ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క బలహీనతని జయింప చేయడం కోసం నువ్వు నా దగ్గరికి కూడా రావద్దు, నేను అంతటా ఉన్నాను అనే సత్యాన్ని తెలుసుకోవాలి అని నూల్కర్ లాంటి భక్తుడికి నేర్పించడానికి మచ్చింద్రగడ్డ వెళ్ళమని చెప్తే, నేను నీలోనే ఉన్నాను అనే విషయాన్ని తెలియజెప్పడానికి కాకసాబ్ దీక్షిత్ని 9 నెలలు ధ్యాన సాధన చేయించాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన అర్హతల్ని పెంచడానికి మనకు సాధనా మార్గాల్లో ప్రవేశపెట్టేవాడు. అర్హత ఉన్న వాళ్ళకి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మాకేలా మా వల్ల ఏమవుతుందండి, హ్యాపీగా ఏదో సుఖంగా ఉన్నాం, బాబాగారు ఏదో అనుభవాలు ఇస్తున్నాడు, బాబాగారు చక్కగా మా కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, మా అమ్మాయిని అమెరికా పంపించాడు, కెనడా పంపించాడు, ఆస్ట్రేలియా పంపించాడు, మాకు హ్యాపీగా ఉన్నాం, ఇంక ఈ సాధనలన్నీ ఎక్కడండి అనుకునే వాళ్ళకి ఏమీ లేదు. అవి అలాగే ఇస్తూనే ఉంటాడు, జన్మలకి ఇస్తూనే ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ మనం జన్మలు ఎత్తుతూనే ఉండాలి. మేము మళ్ళీ మానవ జన్మ ఎత్తకూడదండి, మాకైతే ఇంట్రెస్ట్ లేదు అని అన్నవాళ్ళు, నిజంగా ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు మానవ జన్మ ఎత్తడం ఇష్టం లేదండి. 1 2 3 4 5 6 దించేయండి. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఈ జన్మలో ఏదైతే బాధలు అనుభవిస్తున్నామో, సుఖము అనుభవిస్తున్నా, బాధలు అనుభవిస్తున్నా, ఆ సుఖం కూడా ఏదో ఒక రోజుకి ఆ సుఖం ఎండింగ్ బాధతోనే ఎండింగ్. మీకు టోటల్ విసుగు వచ్చింది మానవ జీవితం మీద. వెరీ గుడ్. సాయిరామ్. సీను, నీకెందుకు మానవ జన్మ వద్దనిపిస్తుంది? ఎప్పుడు షిరిడికి 10 సార్లు రావచ్చు కదా. పాపం చేసినా మళ్ళీ జన్మెత్తాలి, పుణ్యం చేసినా మళ్ళీ జన్మెత్తాలి. పాప పుణ్యాలు రెండూ లేకపోతే మళ్ళీ జన్మ అవసరం లేదు కదా. నా ప్రశ్న ఏంటంటే, నీ మానవ జన్మ చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు హ్యాపీగా నెలకొకసారి బాబా దగ్గరకు వస్తున్నావు, బాబా దర్శనం చేసుకొని దివ్యానందాన్ని అనుభవిస్తున్నావు, బాగా ఆనందంగా ఉన్నావు, నువ్వు ఆధ్యాత్మికంగా ఆనందాన్ని అనుభవిస్తున్నావు. నీకు ఇది ఆనందంగా లేదా ఈ జీవితం? దీంతోనే లాస్ట్ చేసుకుందామని ఇంకా పైకి. ఎందుకు? నా ప్రశ్న, నీ జీవితం ఆనందంగా ఉంది కదా. సాయి పాదాల చెంత చేరిపోతే ఇంకా అవసరం లేదు. ఇప్పుడు సాయి పాదాల చెంత లేవా? అట్లా కాదు, శరీరంతో వద్దని, ఏదో దీనికంటే గొప్పది ఉందని దానికి చేరుకోవాలనుకుంటాం. ఓకే, సరే సాయిరామ్. ఒకటి, మానవ జన్మ వద్దని అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారంటే 2 రకాలుగా ఉంటారు. ఒకటి, ఈ మానవ జన్మలో పడ్డ కష్టాలు, బాధలు, రోగాలు ఇవన్నీ భరించి వద్దుల దేవుడా ఈ జన్మ అనుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. 2, జ్ఞానం ద్వారా దీనికన్నా ఉన్నతమైనది ఒకటి ఉన్నది అని దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. అందరికీ కాదు, పుస్తకాలు చదివితే అర్థమేది కాదు. దీనికంటే ఉన్నతమైన జన్మ ఒకటి ఉంది అని పుస్తకాల్లో చదివితే కాదు, అంతో ఇంతో కొన్ని సాధనలు చేసి గురువు అనుగ్రహం ద్వారా
ఆ ఉన్న గొప్పది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మకు సంబంధించిన అనుభూతిని, అనుభవాన్ని, ఆనందాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది కదా ఆనందం, ఇది కదా మోక్ష సుఖం అంటే, ఇది కదా మనం పొందాల్సింది, ఇది కదా నా అసలైనటువంటి ఆనంద స్థితి. దీన్ని వదిలిపెట్టి నేను ఈ శరీరంతో, ఒక నికృష్టమైనటువంటి బలహీనమైనటువంటి ఈ దేహంతో, రక్త మాంసాలతో కూడినటువంటి ఈ దేహంతో, రోగులతో రోష్టాలతో ఉండి ఈ దేహంతో, ఈ కుటుంబ కలహాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అవమానాలతో, ఒక 90% ఇబ్బందులు, 10% మాత్రమే సుఖం ఉన్నటువంటి ఈ మానవ జీవితం కన్నా కళ్ళు మూసుకున్నప్పుడు బాబాగారు లోపల చూపిస్తున్నటువంటి ఆ దివ్య అనుభూతి, ఆనందం అద్భుతం కదా, నేను దీన్ని పొందాలి కదా అని ఎవరైతే జ్ఞానంతో అనుకుంటారో వారికి మాత్రమే వైరాగ్యం వస్తుంది, వారు మాత్రమే దాన్ని పొందాలి అని నిర్ణయం చేసుకొని ఈ మానవ జన్మలో లభించే సుఖాలను, భోగాలను అన్నిటినీ తృణప్రాయంగా దాన్ని కృష్ణ ఏదో పరీక్ష పెట్టాడు రేపు సాయంత్రం ఆత్మజ్ఞానం అని, అప్పుడు దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ లోభి ఎక్కడ ఉన్ననో వాని మనస్సు తాను పాతిపెట్టిన ధనమునందే ఉండునట్లు బాబాను కూడా అందరూ తమ హృదయమందు స్థాపించుకుందురుగాక. లోభి లక్షణం ఏంటుందంటే వాడు పిసినారు, వాడు డబ్బు అంటే పడిచేస్తాడు. లోపి లక్షణం ఎలా ఉంటుందంటే, నాకు మా కొల్లికి ఒక అతను ఉన్నాడు, వాళ్ళ నాన్న అనేవాడంట, చావు బతుకుల్లో మంచం మీద ఉన్నప్పుడు నాన్న నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో, ఎందుకు నా డబ్బులు దండగా, చచ్చేవని ఎలాగో చచ్చిపోతాను కదా, అంటే డబ్బులు అయిపోతాయి కాబట్టి ట్రీట్మెంట్ కూడా వద్దు, నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే అన్నంత పిసినారితనం కూడా ఉంటుంది డబ్బు పిచ్చి వాళ్ళకి. అంటే అటువంటి వాడి మనసు ఎలా ఉంటుందంటే, వాడు షిరిడీకి వచ్చినా తాళం బీరువా సరిగ్గా వేసానో లేదో, ఇంట్లో ఉన్న ఆమె ఇంట్లోనే ఉందో తాళం వేసి పక్కింటికి వెళ్ళిందో, వాడి ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. సినిమాకి వెళ్ళినా దాని మీదే ఉంటుంది, రాడు సామాన్యంగా సినిమాకి వెళ్తే మళ్ళీ దొంగలు పడతారేమో అని చెప్పి. ఆ విధంగా పిసినారి వాడి మనస్సు ఎక్కడికి పోయినా తన ఇంట్లో ఉన్న ధనం మీదనే దృష్టి ఎలా ఉంటుందో, భక్తుడి యొక్క మనస్సు కూడా ఎక్కడ ఉన్నా నా బాబా ఇక్కడ ఉంటాడే కానీ నా బాబా అలా చేశాడు, నా బాబా ఇలా చేశాడు, ఎన్ని నీళ్ళు చూపించాడు, నన్ను ఎంత గొప్పగా అనుగ్రహించాడు అని ఇలా గురువు చేసిన మేళ్ళను తలుచుకుంటూ ఆయన గొప్పతనాన్ని భావన చేస్తూ జీవిస్తూ ఉంటాడు. ఇలా ఉండాలి అని మనకు ఈ భక్తి యొక్క లక్షణం చెబుతూ ఉంది. దీన్ని ఒకసారి కింది నుంచి మనం పైకి వెళ్తే ఏం తెలుస్తుందంటే, లోభి ఎక్కడ ఉన్నావా అని మనస్సు తాను పాతిపెట్టిన ధనమునందే ఉండునట్లు బాబాను కూడా అందరూ తమ హృదయమందు స్థాపించుకుందురుగాక. అంటే మనం ఎక్కడ ఉన్నా మన మనసు బాబా గురించే ఆలోచిస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే, ఇది ఎప్పుడు వస్తుంది అంటారంటే, సాయి కథలను వినడం, సాయిబాబా గారి గురించే మనం మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, సాయిబాబా గారి రూపాన్ని భావన చేసుకోవడం, వారి దర్శనం కోసమే తాపత్రయపడడం, ఇలా అనన్యమైనటువంటి భక్తిని మనం ఆచరించినప్పుడు వారికి ఏమొస్తుంది అంటే, వారు భక్తి రహస్యాన్ని తెలుసుకుందురుగాక. అర్థమైందా? ఎక్కడికన్నా భక్తిలో ఒక రహస్యం ఉందంట. ఏమిటి ఆ రహస్యం? ఎవరైనా చెప్తారా? భక్తి రహస్యం. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. భక్తిలో రహస్యం అంటున్నాడే, అది ఏదో చెబితే బాగుండు కదా, ఆ రహస్యం ఏంటో చెప్పేయాలి కదా, అలా చెప్పరా. భక్తి రహస్యాన్ని గ్రహించదుగాక అన్నాడు. చెప్పండి అమ్మా ఎవరికన్నా భక్తులకి. సతీ సక్కుబాయిలు, సతీ అనసూయలు, సతీ సుమతిలు, సతీ సావిత్రులు, రాధాకృష్ణ ఆయిలు ఉంటారు ఎక్కడో మట్టిలో మాణిక్యాలలాగా. భక్తి రహస్యం చంద్రకళ చెప్తావా? నిస్వార్థంగా భగవంతుని ప్రేమించడమే భక్తి రహస్యం. ఇంకా నిస్వార్థంగా భగవంతుణ్ణి, అంటే ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి ప్రేమిస్తే అది నిజమైనటువంటి భక్తి అవుతుంది అని. ఎరా అంతేనా? అక్కడ ఆగిపోదామా? రైట్. దాంతో పాటు ఒక్కటి యాడ్ చేస్తారు. అది ఒకటి, ఏ కోరిక లేకుండా ఎవరైతే బాబాను ప్రేమిస్తారో వారు నిజమైన భక్తులుగా ఉంటారు. అదే సమయంలో బాబా తప్ప నాకు ఇంకేమీ వద్దు అన్నంతగా ఆయన్నే ప్రాణప్రదంగా ఎవరైతే ప్రేమిస్తారో అది భక్తి రహస్యం. ఇంకా బాబా తప్ప నాకేమీ లేదు అని అన్నా, అప్పుడు నా పక్కన ఒకటి వచ్చేస్తుంది, ఏమండి
10 లక్షలు లాస్ మీ బిజినెస్లో. అవునా? ఏమే 10 లక్షలు బాబా తప్ప ఇంకేమీ అక్కర్లేదు అన్నావు కదా. ఓహో అన్నానా, సరే ఎవరు లేరు కదా అని అనుకున్నట్టుగా ఉండకూడదు. అంత కష్టం, అంత సులభమైనది కాదు అది. అది ఎలా ఉంటుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే, గోరకుమార్ దాసు భక్తిలో మునిగిపోయి తన యొక్క ఆ పారవశ్యంలో ఆ మట్టిలో తన కొడుకు వస్తే ఆ కొడుకును కూడా మట్టిలోకి వెళ్ళి తొక్కేశాడు అన్నమాట. అంత పారవశ్యంగా ఉంటుంది, అంత తనను తాను మర్చిపోయిన స్థితిలో ఉంటుంది. అలాంటి భక్తిని పొందాలి. అది నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా ప్రేమించినప్పుడు ఆ అనన్య భక్తి సిద్ధిస్తుంది, అంతటి ప్రేమ సిద్ధిస్తుంది. ఇక వాళ్ళకి ఆయన తప్ప ఇంకేమీ ఉండదు. ఒక సతీ సక్కుబాయ్ మీరు చూస్తే ఆమె అలాగే కృష్ణుడిని ప్రేమించింది, అత్త తండింది, కొట్టింది, అని రకరకాల అవమానాలు పాలు చేసింది. అయినా కానీ కృష్ణుడి తప్ప మరి ఇంకా దేన్ని కోరుకోలేదు, ఆ భక్తిని విడిచిపెట్టలేదు. ఒక రాధాకృష్ణ బాబా కోసం ఎక్కడి నుంచో వచ్చింది, ఎన్నో అవమానాలు పొందింది. అంత భక్తి శ్రద్ధతో ఆయన సేవిస్తుంటే ఆ మహానుభావుడు ఏం చేశాడు, నువ్వు నా కంట పడడానికి వీల్లేదు, గెటౌట్ అని పనిష్మెంట్ ఇచ్చాడు. అయినా ఇంట్లో కూర్చొని సాయి సాయి అని చెప్పించిందే తప్ప నన్ను కనపడొద్దన్నాడు, బయటికి రావద్దన్నాడు, నేను ఆయన ఎంత ప్రేమిస్తే నన్ను ఇలా పనిష్మెంట్ చేశాడు అని అనుకోలే. అదే మీకు నారాసాహెబ్ చంద్రకర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కొన్ని కష్టాలు వచ్చి, ఆయన అల్లుడు గారు చనిపోయి, మనవడు చనిపోయి కష్టాలు వచ్చేసరికి బాబా దగ్గర గురించి అడిగాడు, బాబా నువ్వు అన్నీ చేయగల సమర్థుడివి కదా, ఎన్నోసార్లు మమ్మల్ని కాపాడేవు కదా, మరి ఈ విషయంలో ఎందుకు మమ్మల్ని కాపాడలేదు, నీ భక్తుడికి కష్టాలు ఏంటి అని బాబా మీద అడిగాడు. అంటే బాబా కొన్ని చేస్తే గొప్పవాడు అన్నవాళ్ళు, కొన్ని చేయకపోతే బాబాను తప్పుపట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అనన్య భక్తులు కాలేరు, భక్తి రహస్యాన్ని తెలుసుకోలేరు. ఇదంతా ఎప్పుడు వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది అంటే, ఇలాంటి భక్తి కలిగిన వారికి బద్ధకము ఉండదు, నిద్ర ఉండదు, చంచల మనస్సు ఉండదు. కాబట్టి ఈ మొత్తం జ్ఞానరత్నంలో మనం ప్రయోజనం పొందాలంటే బాబా గారి కథలను నిరంతరం పారాయణం చేయాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి. బాబా కథలో చెప్పబడిన విధంగా మనం జీవించడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. దానికోసం అవసరమైతే ప్రాణమైనా ఇస్తాం తప్ప బాబా చెప్పిన పద్ధతికి విరుద్ధంగా మేము జీవించము అని ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో వారు నిజమైన సాయి భక్తులుగా నిలబడతారు. అలా నిలబడ్డ వాళ్ళే కాకాసాహెబ్ దీక్షిత్ కోటీశ్వరుడి దగ్గర నుంచి రేకుల షెడ్లోకి వచ్చాడు. ఆయన ధనాన్ని కోరుకోలేదు. మహల్సాపతి 10 రూపాయలు సంపాదించుకుంటుంటే అక్కడికే పేదరికాన్ని అనుభవిస్తుంటే ఆ యొక్క పని మానేసేసి పేదరికాన్ని అనుభవించలేవా నా కోసం అని బాబా గారు అంటే అలాగే సిద్ధపడి పస్తులు పడుకుంటుంటే కూడా కుటుంబాన్ని మహల్సాపతి బాబా చెప్పిన మాటకి కట్టుబడి జీవించాడు. డబ్బు ధనాన్ని కోరుకోలేదు. దాసగణ మహారాజు సత్సంగాలు ఇలా చేస్తూ బాబా తత్వాన్ని ప్రచారం చేస్తూ ఛార్జీల వరకు ఇస్తే తీసుకునేవాడే తప్ప ఇంకా ఎవరి దగ్గర నుంచి పైసా ఎప్పుడు ఆశించలేదు. అలా నిలబడ్డ వాళ్ళందరినీ సాయినాథుల వారు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టి లోక పూజ్యులుగా వారిని నిలబెట్టారు, లోకం చేత పూజింపబడ చేశారు. కాబట్టి మనకి ఏది ముఖ్యం అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి. బాబా మార్గంలో ధనం కోసం ప్రయత్నం చేసి ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, కీర్తి కోసం ప్రయత్నం చేసి కీర్తి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆ రెండు మాకు అక్కర్లేదని చెప్పి బాబాను మాత్రమే సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస గారు అంటారు, అరే బాబు నువ్వు ముందు కష్టపడి సాక్షాత్కారం పొందు, భగవత్ సాక్షాత్కారం పొందు. లేదండి మేము అనాథాశ్రమాలు పెడతాం, వృద్ధాశ్రమాలు పెడతాం, సేవా కార్యక్రమాలు చేస్తాం, అన్నిటికంటే సేవ చాలా గొప్పది కదా అనే వాళ్ళకి ఆయన ఏం చెప్పాడంటే, భగవంతుడు నీ ముందు సాక్షాత్కరిస్తే నాకు ఒక 4 అనాథాశ్రమాలు 4 వృద్ధాశ్రమాలు ఇమ్మని అడుగుతావా ఏంటి పిచ్చివాడా? భగవంతుడు నీ వాడైనప్పుడు సమస్త విశ్వమే నీ కంట్రోల్కి వస్తుంది. కాబట్టి ముందు భగవంతుడిని సాక్షాత్కారం చేసుకో, ముందు భగవంతుడు. బాబా అదే చెప్పాడు కదా, లోక కీర్తి కోసం పాటలాడవద్దు,
భగవంతుని యొక్క దర్బార్లో గౌరవాన్ని పొందే ప్రయత్నం చేయండి అన్నాడు. ఎవరైతే లోక కీర్తిని, ధనాన్ని, ఇతర వ్యామోహాలని, సమస్తాన్ని మాకు వద్దనుకుంటారో వారికి మాత్రమే భగవంతుడి యొక్క దర్బార్లో స్థానం లభిస్తుంది. ఈ రెండు మన ముందుకు వస్తాయి, మాలాంటి వాళ్ళ ముందుకు వస్తాయి. మేము ఏది ఎన్నుకుంటే దానికి తగ్గ ఫలితాలు పొందుతాం. కాబట్టి బాబా గారి కథలు వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా మోక్షం సైతం అతి సులభంగా లభిస్తుంది. ఇతర మార్గాలు తొక్కి అలసిపోవద్దు అన్నాడు. సాయిబాబా భక్తులకి ఒకటే మనవి, సాయిబాబా గారి మార్గాన్ని మించిన మార్గం మరొకటి ఎక్కడా లేదు ప్రపంచంలో. మీరు ఏమాత్రం అపోహపడద్దు, పొరపాటు పడవద్దు. ఎవరెవరో వచ్చి ఏదేదో చెబితే అది బాగుంది కదా అని చంచల మనస్సుతోటి అటు పరిగెత్తవద్దు. కోరికలు తీరలేదని నిరుత్సాహపడవద్దు. బాబా పలకట్లేదని ఉత్సాహపడవద్దు. సమయం కోసం ఎదురు చూస్తాడు ఆ తండ్రి. సమయం రాగానే వర్షం కురిపిస్తాడు. మన కర్మఫలం తొలగడానికి కొంత టైం పడుతుంది. కొన్ని కర్మలు తొలగవు, కొన్ని కర్మలు సులభంగా తీసేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన చాలామంది రోగాల్ని కంటి చూపుతో తీసేశాడు, ఊదిచ్చి తీసేశాడు, స్పర్శతో తీసేశాడు. కానీ కొన్ని కర్మఫలాల్ని అనుభవించమని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా కూడా మనం సాయినాథ వారి మార్గంలో దృఢమైనటువంటి చిత్తాన్ని ఏర్పాటు చేసుకొని భక్తి రహస్యాన్ని తెలుసుకొని ఏ కోరిక లేకుండా అనన్యంగా ఆయనే సర్వస్వంగా భావించి మనం ఈ మార్గంలో ప్రయాణం చేద్దాం. రెండవది 3వ అధ్యాయం 10 ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండండి, బుద్ధితో ప్రవర్తించండి. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచే వివాదం విడిచిపెట్టండి, బుద్ధితో ప్రవర్తించండి. బాబా గారి అవతార కార్యంలో అత్యంత ప్రధానమైంది, ఈనాడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది, వినాశనం చేస్తుంది ఏమిటి అంటే మత సంఘర్షణలు. మతాల పేరు మీద దేశాలే యుద్ధాలు చేసుకొని సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి అటువంటి ఘర్షణలకు కారణమైన మత విద్వేషాలను రూపుమాపి అన్ని మతాల వారిని కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవింప చేయడానికి వచ్చిన ఒక విచిత్రమైనటువంటి, అద్భుతమైనటువంటి, నభూతో నభవిష్యత్ అయినటువంటి అవతారము సాయినాథుల వారి అవతారం. ఇంతవరకు ఈ లోకంలో చాలామంది, ఎంతోమంది మహాత్ములు అందరూ ఒకటే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, దేవుడు ఒకటే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ రెండు మత సిద్ధాంతాలని కలిపి ఆచరించిన వాడు ఒక ఏకైకమైన గురువు సమర్థ సద్గురు సాయిబాబా వారు. రెండు మత సిద్ధాంతాలని కలిపి ఆచరించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ సాహసం ఎవరు చేయలేరు. అసలు ఈ దేశంలో అది కుదరదు. మసీదులో తులసి బృందావనం పెట్టడం, మసీదులో దీపాలు వెలిగించడం, మసీదులో ధుని వెలిగించడం, మసీదులో పూజలు హారతులు జరిపించడం ఏ ఒక్క సన్యాసి చేయలేడు. కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నటువంటి ఏ పీఠాధిపతులు కూడా చేయలేరు. అది చెయ్యాలంటే కేవలం దైవశక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. బాబా దైవ స్వరూపుడు కాబట్టి అంత ధైర్యంగా ఆ మసీదులో హిందూ మత ఆచార పద్ధతుల్ని ఆచరించి చూపించాడు. కాబట్టి బాబా గారు ఎందుకు ముస్లిం వేషం వేసుకున్నాడు, ఎందుకు అల్లా మాలిక్ అన్నాడు అని ఆలోచించినప్పుడు అల్లా మాలిక్ అన్న నోటితోటే రామనామాన్ని జపించాడు. మసీదులో ఉంటూనే దానికి ద్వారకామాయి పేరు పెట్టాడు. హిందువులందరికీ హిందూ మత గ్రంథాలు పారాయణం చేయించాడు. శ్రీరామనవమిని, ఉరుసు ఉత్సవాన్ని ఒకే రోజు జరిపించి హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి జీవించేలా చేశాడు. కాబట్టి వారి అవతార కార్యంలో హిందూ ముస్లిం సఖ్యత, దేశ సమైక్యత, ప్రపంచ శాంతి అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది అని కూడా మనం గ్రహించాలి. అధ్యాయం 10 4వ రత్నం, ఇతరులతో పోటీ పడకండి. ఏ విషయంలో కూడా అతను సత్సంగం పెట్టించాడు, పెద్ద సత్సంగం, నేను అంతకంటే పెద్దది పెట్టియాలి. అతను 4 లక్షలు ఖర్చు పెట్టాడు కార్యక్రమానికి, నేను 10 లక్షలు ఖర్చు పెట్టించి ఒక కార్యక్రమం పెట్టాలి అని ఇతరులతో పోటీ పడద్దు. అలాగే బాబాని సేవిస్తూ ఉంటే ఆమెకి మంచి అనుభవాలు వస్తూ ఉన్నాయి. ఆమె ఏం చేసిందో చూసి నేను కూడా చేస్తే నాకు కూడా అనుభవాలు వస్తాయంటే రావు.
ఆమె ఏ మానసిక స్థితితో చేస్తుందో మనకు తెలియదు. ఆమె చేస్తున్న పైన వ్యవహారాలు మనకు తెలుస్తాయి. గుడికి వెళ్తుంది, షిరిడీకి వెళ్తుంది, పారాయణం చేస్తుంది, అన్నదానం చేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు పశుపక్షాలకు ఆహారం సమర్పిస్తుంది అని చూసి నువ్వు చేస్తే కుదరదు. ఆ చేసే హృదయము ఎంత నిస్వార్థంగా ఉంది, ఎంత ప్రేమపూరితంగా ఉంది, ఎంత సమభావనతో ఉంది అనే విషయాల్ని కూడా గుర్తించడం కష్టం. కాబట్టి ఎవరిని ఏ విషయంలో పోటీ పడద్దు అన్నాడు. నీ పని నువ్వు చూసుకో, నీ డెవలప్మెంట్ నువ్వు చేసుకో, నీకేం కావాలో నువ్వు ఆలోచించుకో, ఎదుటి వ్యక్తులను చూసి పోటీ పడద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి రత్నం. మన జీవితంలో మనం అందరం కూడా బతికేది ఎదుటి వాళ్ళని చూసే బతుకుతాం. వాళ్ళు ఎలా ఇల్లు కట్టించారో మనం అంతకంటే మంచి ఇల్లు కట్టించాలి. వాళ్ళు ఏ కారు కొన్నారో అంతకంటే మంచి కారు కొనాలి. వాళ్ళు ఆమె ఏ పట్టు చీర కట్టిందో అంతకంటే మంచి పట్టు చీర మనం కొనుక్కోవాలి. ఆమె ఏ గాజులు ఎక్కడ చేయించినో అంతకంటే మంచి. ఈ పోటీ తత్వం సహజంగా ఉంటుంది సమాజంలో, మగవాళ్ళకు రకంగా, ఆడవాళ్ళకు రకంగా. ఇవి వద్దు. నీ స్థాయి చూసుకో, నీ యొక్క అవకాశాలు చూసుకో, నీకు ఏది ఎంతవరకు చేయగలవో చూసుకో, నీ మానసిక పరిస్థితి చూసుకో, నీ కుటుంబ పరిస్థితులు చూసుకో. ఆమె వెళ్తుంది షిరిడీకి 6 రోజులు ఉండొస్తుంది. మా ఇంట్లో మమ్మల్ని పంపరు, అయినా కానీ నేను కూడా వెళ్తాను, గొడవ పెట్టుకుని తనులాడి అవసరమైతే నీకు విడాకులైనా ఇస్తా, నేను మాత్రం షిరిడీకి వెళ్తా అన్నట్టు పరిస్థితులు మాత్రం తీసుకురావద్దు. ఎందుకంటే ఇవి కూడా ఉంటాయి. ఆమె చక్కగా వెళ్తుంది, తిరుపతికి వెళ్తుంది, సేవకి వెళ్తుంది, షిరిడీకి వెళ్తుంది, సేవకి వెళ్తుంది, మా ఆయన పంపడు. కాబట్టి మా ఆయనతో గొడవ వేసుకుంటా, ఆమెతో పోల్చుకోవడం వల్ల వచ్చిన తంట. ఇవి వద్దు. నీ కుటుంబ పరిస్థితులు చూసుకో. నీ భర్త ముఖ్యం, నీ పిల్లలు ముఖ్యం, నీ సంసారం ముఖ్యం. ఒప్పుకుంటే వెళ్ళు, ఒప్పుకోకపోతే ఇంట్లోనే ఉండి చేసుకో. భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇంట్లో ఉండి చేసుకున్నా భగవంతుడు తీసుకుంటే స్వీకరిస్తాడు, షిరిడీకి వచ్చి చేసినా స్వీకరిస్తాడు. కాబట్టి కాపురాలు కూర్చుకునే ఆలోచనలు చెయ్యొద్దు. ఇతరులతో పోటీ పడడం అసలు వద్దు అనేది బాబా గారు ఇచ్చిన మరొక రత్నం. భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితం వ్యర్థం. బాబా నోటి నుంచి వచ్చింది. ఏం చేయమంటున్నాడు? యాగం, యోగాభ్యాసాలు నేర్చుకొని యోగ సాధన చేస్తూ భగవంతుని చేరుకోవడానికి శరీరాన్ని అన్ని విధాల ఫిట్నెస్ చేసుకుంటూ గంటలు గంటలు భగవంతుని ధ్యానించడానికి కావలసిన ఆ స్థితిని సంపాదించుకోవడానికి యోగ మార్గంలో ఉంటారు. యోగ మార్గం ద్వారా ఎన్ని గంటలైనా కానీ కూర్చోగలుగుతారు. అలా కూర్చునే పద్ధతుల్లోనే మనసుని నిశ్చలంగా నిలబెట్టే కొన్ని యోగాభ్యాసాలు కూడా ఉంటాయి. మనసును నిలబెట్టడం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఒక యోగ సాధన వల్ల సులభంగా సాధ్యమవుతుంది. కాబట్టి యోగాన్ని అభ్యాసం చేయమంటున్నాడు ఆయన. ఆ తర్వాత త్యాగం చేయమంటున్నాడు. నీకు యోగం సాధ్యం కదా, త్యాగం చేయి, దానం చేయి, ధర్మం చేయి, కోపాన్ని త్యాగం చేయి, అహంకారాన్ని త్యాగం చేయి, స్వార్థాన్ని త్యాగం చేయి, మోహాన్ని త్యాగం చేయి, అరిషడ్వర్గాల్ని త్యాగం చేయి. వీటిని త్యాగం చేయడం ద్వారా కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు. తపస్సు, ఏమండి ఇవన్నీ త్యాగం చేయడం రావట్లేదు, యోగం రావట్లేదు, కూర్చోవడం నేర్చుకో. మొదట రాదు, కూర్చో. సాయిరాం 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 జపం చేయడం మొదలుపెట్టు. మొదట మనసు ఒప్పుకోదు. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, అందరు పరిగెడుతున్నారు, నాకేంటికి, కూర్చోవద్దు, పద తిరుగుదాం అంటది, వినొద్దు. తిందాం అంటది, వినొద్దు. టీవీ పెట్టుకుని మంచి సీరియల్స్ చూద్దాం, టైం అవుతుంది. ఏంటి ఈ సాయిదాస్ గారు ఏదో చెప్పారు, ఈ టైంలో కూర్చొని ధ్యానం చేస్తే మంచి సీరియల్ మిస్ అవుతాం కదా, తర్వాత చేసుకోవచ్చు కదా ధ్యానం అని సీరియల్ చూస్తాం. ఆ సీరియల్ ఒకటి తర్వాత వస్తూనే ఉంటాయి. ఇలా మనని పక్కదారికి ఇంద్రియ సుఖాల వైపు మనసును లాగేస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని ఎదిరించి మనసును నిలబెట్టి ఈ తపస్సు చేయమంటున్నాడు. ఇవన్నీ ఊరికే వచ్చేది కాదు. మన కోతి మనసు చంచలంగా రోజు పోతున్నట్టుగానే అన్ని వైపు పరిగెత్తాలని చూస్తూ ఉంటుంది. బుద్ధితో బాబా చెప్పిన వాక్యాల మీద గౌరవం ఉంచి వాటిని ఆచరిస్తే వచ్చే ప్రయోజనాలను కూడా బాగా గుర్తుపెట్టుకొని బుద్ధితోటి ఆ మనస్సునే, బలహీనమైనటువంటి మనస్సునే కళ్యాలను గట్టిగా పట్టి లాగి ఆ ఇంద్రియాలు ఎటు పడితే అటు పరిగెట్టే ఇంద్రియాలని సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే నడిపిస్తాడో వాడు గమ్యస్థానం చేరుతాడని చెప్తుంది భగవద్గీత. బాబా కూడా అది చెప్పాడు. ఊరికే రమ్మంటే రాదండి, ఊరికే ఏది రాదు. చాలా చాలా కష్టపడాలి, చాలా చాలా శ్రమ పడాలి. అందుకనే బాబా అంటాడు ఎముకల్ని అరగదీయాలంటాడు. ఎముకలు అరగదీయాల్సి వస్తుంది ఆధ్యాత్మికంలో అంటాడు. రక్తం ఆవిరి కావాలంటాడు. అంత శ్రమ పడితే కానీ ఎముకలు పుల్లలైపోవాలంటాడు. అంత సాధన చేస్తే తప్ప లభించని దాన్ని
మనకు సాయినాథుల వారు కేవలం సచరిత్ర పారాయణం, శ్రవణం, అందులో చెప్పబడ్డటువంటి ధర్మాలని ఆచరిస్తూ బలహీనతల్ని విడిచిపెడుతూ ముఖ్యంగా సమభావన, అందరినీ సమానంగా భావిస్తూ ఎవరి విషయంలో ఎక్కువ తక్కువ లేకుండా ప్రేమభావంతో ఉండగలిగితే మనసు నిశ్చల స్థితిని చేరుకుంటుంది. ఆ నిశ్చల స్థితే మోక్ష స్థితి అని మనకు సత్సంగత్వ దాంట్లో చెప్పబడుతుంది. కాబట్టి వీరిలో ఏదైనా అవలంబించి మోక్షాన్ని సంపాదించకపోతే మీ జీవితం వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేసినచో తిరిగి అపకారం చేయవద్దు. ఇతరుల కొరకు మీరు ఏమైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మీరు మాత్రమే చేయండి. ఒక్కొక్క పదాన్ని ఒత్తి 100 సార్లు చెప్పుకున్నా తనివి తీరనంత విషయం ఉంది దీంట్లో. ఎందుకంటే మన చుట్టుపక్కలే మనకు హాని చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని దెబ్బ కొట్టే వాళ్ళు ఉంటారు, లోన ఒకటి పైన ఒకటి పెట్టుకుని ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ఈర్ష్యతో ద్వేషంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, నెమ్మదిగా గోతులకు తోసే వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు చూస్తున్నాను, నెమ్మదిగా ప్రపంచంలోకి వచ్చాను. ఆ ప్రపంచంలో అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు. పైకి పొగుడుతుంటారు. ఆ పొగడత నిజం పొగడత కాదు, మనం ఎక్కడో పడదవేయడానికి. ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి ఇంకా ఇలా ఎదిగేటప్పుడు ఆధ్యాత్మికంలో కానీ భౌతికంలో కానీ ఎదిగేటప్పుడు శత్రువులు ఎక్కువ తయారవుతారు, ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువ తయారవుతారు, మనం పాడైతే చూద్దామనే వాళ్ళు తయారవుతారు, మన గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. పక్కన మన ఎదురుగా వచ్చి పండరీపురం ప్లేడర్ ఉన్నాడు కదా, సచ్చరిత్రలో పండరీపురం ప్లేడరు పక్కనేమో బాబాని షిరిడీకి వెళ్తే రోగాలు మాయమైపోతాయి, వీళ్ళు పిచ్చి కాకపోతే. ఈ సాయి భక్తులందరూ ఉట్టి పిచ్చోళ్ళండి, ఊది పెట్టుకుంటే రోగం పోయిందంటారు, నమ్మేవాడు ఉంటే అలా ఏమైనా చెప్తారు అనే వాళ్ళు ఉంటారు. అలాగే అన్నాడు ఆయన పండరీపురం ప్లేడరు. ఆ తర్వాత ఏదో కష్టం వచ్చింది, ఇంకా ఎక్కడ అవకాశం లేదు, వచ్చాడు బాబా పాదాల మీద పడి నమస్కారం పెట్టి ఆ మూల గోడ కానుకొని కూర్చున్నాడు. బాబా అంటాడు, జనులెంత టక్కలు, బయట విమర్శిస్తారు, ఎదురుగా వచ్చి కాళ్ళ మీద పడతారు. దెబ్బ తగిలింది, ఆయనకే తగిలింది, ఎవరికి తెలియదు. బాబా ఎవరి గురించి అంటున్నాడు ఎవరికి తెలియదు, ఆయనకి మాత్రమే తెలిసింది. నేను బాబాని వెనకాల విమర్శించాను కదా, ఇక్కడ కాళ్ళ మీద. ఇటువంటి క్యారెక్టర్స్ మన పక్కన ఎప్పుడూ ఉంటాయి. మన అవసరానికి వచ్చి మనల్ని పొగుడుతారు. పక్కకి వెళ్ళి సాయిదాస్ గారు ఆ కృష్ణని అంటేసుకుని తిరుగుతున్నాడండి. మనం అబ్బా కృష్ణ పాట పాడితే నిజంగా మీ అదృష్టం అండి, కృష్ణ లాంటి శిష్యుడు మీకు దొరకడం అసలు మీ జన్మ ధన్యం. అసలు చాలా ఆశ్చర్యం. అసలు అతను మిమ్మల్ని గురువుగా పొగిడిన నోరే వెనక్కిళ్తే ఏంటో ఆ కృష్ణ వెనకాల తిరుగుతున్నాడు, ఈయన వెనకాల ఆయన తిరుగుతున్నాడు, ఈయన గురువు అంట, ఆయన శిష్యుడు అంట. ఈయనకి ఈ మధ్య గురువు పిచ్చి బాగా పట్టిందండి, ఇంకా చాలా అంటుంటారు. అంటే ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉండాలి. వాళ్ళ గురించి చెప్తున్నాడు. అటువంటి వారి విషయంలో కూడా నువ్వు తప్పుగా ఆలోచించొద్దు, వారిని ఇబ్బందిగా నువ్వు భావన చెయ్యొద్దు, శత్రువుగా భావించొద్దు. వీలైతే అటువంటి వారికి కూడా మేలు చేయి. అంటే నేనైతే అలాగే చేస్తుంటా. ఎవరైతే నాకు ఇబ్బంది కలిగించారో బాబా దగ్గర ప్రేయర్ చేస్తుంటాను, బాబా వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి. నాకు ఒక మిత్రుడు 5 లక్షలు ఎగనామం పెట్టాడు. నేను ఫోన్ చేసి, ఏమయ్యా ఆరోగ్యం జాగ్రత్త, నీ ఛార్జింగ్ అయిపోయింది మిత్రమా, నీకు ఇబ్బంది ఏంటి? ఫ్యాన్ తిరుగుతుంది బాగా. అదే ఇవి స్వీయ అనుభవాలు, ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుంది. అతనికి ఫోన్ చేసి, ఏమైనా ఆరోగ్యం బాగుందా, పిల్లల ఆరోగ్యం బాగుందా, మీరు జాగ్రత్త, ఆరోగ్యం కాపాడుకోండి. ఎందుకు అలా అంటానంటే, నాలాంటి వాడికి కొంతమందికి అతను ఆర్థికంగా నష్టం కలిగించాడు కాబట్టి సహజంగా అతను ఎలా ఫీల్ అవుతుంటాడు, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నేను బయటికి వెళ్ళిస్తే కొడతారేమో, తిడతారేమో, కోర్టు కేసేస్తారేమో, ఏమైపోతానో. అప్పుడు మనలాంటి వాళ్ళం ఫోన్ చేసి, ఏం భయపడద్దా, ఆరోగ్యం జాగ్రత్త, జరుగుతుంటాయి జీవితంలో ఇటువంటివన్నీ, ఉన్నప్పుడు ఇద్దరులే పర్లేదు అని చెప్పేసి చెప్తే అతను ధైర్యంగా ఉంటాడు. అంటే మనకు అపకారం చేసిన వాడు, నష్టం కలిగించిన వాడు, కష్టం కలిగించిన వాడిని కూడా వారి మేలు కోరే స్థితిలోకి మనం వెళ్ళగలిగితే బాబా గారు సంతోషిస్తారు. కాబట్టి బాబా భక్తుల మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఈ రత్నాల్లో రాయలేదు కానీ తిరగలి కథ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు, ఎవడబ్బ సొమ్మనుకొని లూటీ చేస్తున్నారు, నేనేమన్నా మీ దగ్గర అప్పు చేశానా అంటే 2 మాటలు చెప్తున్నాడు మనకు. మీ అబ్బ సొమ్ము మాత్రమే మీకు అనుభవించడానికి అధికారం ఉంది, ఇంకా ఎవరి సొమ్ము మీద మీకు అధికారం లేదు. లేదా మీరు ఎవరైనా అప్పిస్తే
వాడికి చెప్పకుండా వాడి దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోవచ్చు, ఎందుకంటే నీ సొమ్ము వాడి దగ్గర ఉంది కాబట్టి. ఈ రెండు తప్ప ఇంకా ఎక్కడా కూడా మీ సొమ్ము కాని దాన్ని మీరు పాముగా చూడాలి, పరుల సొమ్ము పాముగా చూడాలి అని చెప్పాడు. ఇది మనం ఆచరిస్తే రెండు ప్రయోజనాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే లంచగొండితనం మానేస్తారు సాయిబాబా భక్తులు. లేదు నేను సాయిరాం అంటాను, బల కింద చేయబెడతాను అంటే నువ్వు ఎప్పుడు సాయి భక్తుడివి కాలేవు. అలాగే మగపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, పెళ్లి చేసేటప్పుడు కట్న కానుకల కోసం వేధించకుండా, అమ్మ మీ అమ్మాయిని మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చినా మీ ఇష్టం, మీ సంతోషం, నేను దాంట్లో ఏమాత్రం మేము కలగజేసుకోం అంటే వాళ్ళు నిజమైన సాయి భక్తులు అవుతారు. సాయి భక్తులు అని చెప్పుకుంటూ 10 కోట్లు ఇస్తారా 5 కోట్లు ఇస్తారా అని బేరాలు ఆడారనుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలా, మీ అబ్బగాడు సొమ్మ ఏమన్నా ఎలా అడుగుతున్నారు మీరు అని చెప్పి బాబా మాట గుర్తుకొస్తుంది. ఇలా అనేకమైన జ్ఞానరత్నాలు, నేను ఈ 4వ జ్ఞానరత్నం కూడా బాబా గారి దయచేత పూర్తి చేసుకోగలిగాను. తర్వాత మిగతా జ్ఞానరత్నం చూద్దాం. సాయిరాం. మనకు నేర శిక్షా స్మృతిలో పనిష్మెంట్లు ఉంటాయి. ఖైదీలకి, నేరస్తులకి మీకు చాలా గుర్తుంచుంటాయి. ఆ పనిష్మెంట్లో ప్రధానమైన పనిష్మెంట్ ఏంటంటే కడుపు నిండా భోజనం పెట్టి నిద్రపోకుండా చేయడం. నిజంగా తెలుసు కదా మీకు, సినిమాలో కూడా పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు ఆ విధంగా చేస్తారు. అవును, అది అతి పెద్ద పనిష్మెంట్ అన్నమాట.